మూడేళ్ల క్రితం కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ప్రకటించిన ఉదయగా పిలుచుకునే ఉత్కృష్ట డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషనర్డ్ యాత్రి రైలు పట్టాలు ఎక్కేందుకు రెడీగా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల మధ్య ఈ రైలును నడిపేందుకు రైల్వే బోర్డు తూర్పు కోస్తా జోన్కు 11 బోగీలను కేటాయించింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా ఈ కొత్త రకం డబుల్ డెక్కర్ రైలు ప్రారంభించడం ఆలస్యమవుతోంది. ఉదయ్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి రైలు పట్టాలెక్కేందుకు రెడీగా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల మధ్య ఈ రైలును నడిపేందుకు సిద్ధంగా ఉంది. ఈ డబుల్ డెక్కర్ రైళ్లలో అన్ని ఏసీ బోగీలే ఉంటాయి. పాత రకం డబుల్ డెక్కర్ కు ఆధునిక హంగులు కల్పించి ఉదయ్ రైలును రైల్వే శాఖ తీసుకొస్తోంది. 2016 బడ్జెట్లో అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు 3 డబుల్ డెక్కర్ రైళ్లను ప్రకటించారు. అందులో ఒకటి కోయంబత్తూర్, బెంగళూరు మధ్య గతేడాది నుంచి సేవలందిస్తుంది. విశాఖపట్నం, విజయవాడ, బాంద్రా, జామ్నగర్లకు ప్రకటించిన 2 ఉదయ్ రైళ్లకు సంబంధించిన ర్యాక్లు పంజాబ్లో కపుర్తలాలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో తయారయి పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 11 బోగీలతో ఒక ర్యాక్ను తూర్పు కోస్తా జోన్కు 4 వారాల క్రితం రైల్వే బోర్డు కేటాయించింది. విశాఖపట్నం, విజయవాడ మధ్య తిరిగే ఉదయ్ రైల్ నంబర్ 22701లో ప్రయాణికులకు 8 బోగీలు అందుబాటులో ఉంటాయి. గతంలో 128 సీట్లుండగా ఈ ఉదయ్ కొత్త బండిలో సీటుకు మధ్య ఖాళీ పెంచడంతో సీట్లు 120కి తగ్గాయి. డైనింగ్ సదుపాయం ఉండే కోచ్లో 104 సీట్లే ఉంటాయి. రైల్వే శాఖ ప్రకటించిన టైం టేబుల్ ప్రకారం విశాఖపట్నంలో ఉదయం 5:45 బయలుదేరి విజయవాడకు 11:15 చేరుకుంటుంది. తిరిగి విజయవాడలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 10:45కి విశాఖపట్నం చేరుకుంటుంది. మధ్యలో ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. విశాఖపట్నం నుంచి ఉదయం బయలుదేరిన వారు ఏపీ రాజధాని ప్రాంతంలో పనులు చూసుకుని రాత్రికి తిరిగొచ్చేందుకు ఈ ఉదయ్ రైలు వీలుగా ఉంటుంది. ఇప్పటికే ఈ రైలును పట్టాలెక్కించడం ఆలస్యమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్నం మధ్య నడిచే రైళ్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది. మరోవైపు విజయవాడ, విశాఖ లైన్లో వేసవిలో డిమాండ్కు తగ్గ రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయ్ రైలును ప్రారంభోత్సవం లేకుండా కొన్నాళ్లు ప్రత్యేక రైలుగా నడిపించవచ్చని, దీంతో ప్రయాణికుల ఇబ్బంది తీరుతుందని రైల్వే శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఉదయ్కు ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక రైలుగా అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడలో ఖాళీగా ఉండే నేపథ్యంలో ఈ రైలును నెల్లూరు వరకు పొడిగిస్తే ఇతర ముఖ్య స్టేషన్ల ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.